నమస్తే తెలంగాణ. ఇదేమి రాజ్యం? పోలీసు రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, నిరంకుశ రాజ్యం. ఈరోజు ప్రజాపాలన పేరుతోటి ప్రజలను మభ్యపెట్టి అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈరోజు తగుదునమ్మా అని చెప్పేసి 15 నెలల కాలంలో గణపురం నియోజకవర్గంలో తట్ట మట్టి తీయలే, పైసా బిల్లు చెల్లించలే. వారు శాంక్షన్ చేసిన పనులకు పైసా బిల్లు చెల్లించలే. కానీ సిగ్గు శరం లేకుండా ఈరోజు మరి కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించి ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తల చెమటతో గెలిచి బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసము రేవంత్ రెడ్డి సంఖలో జొర్రి 100 కోట్లకు అమ్ముడుపోయి మళ్ళీ ఇలా తగుదనమ్మా అని చెప్పేసి ఇద్దరు తోడు దొంగలు ఇవాళ గణపురంలో బహిరంగ సభ పెడుతున్నారట. బహిరంగ సభకు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే నిర్బంధంగా మా క్యాడర్ను మొత్తం కూడా ప్రధాన ముఖ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి రాత్రంతా వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పి ఆఖరికి మడికొండ దగ్గర తీసుకుపోయి అక్కడ ఉంచినట్టు తెలుస్తూ ఉన్నది. ఏదేమైనా కూడా ప్రజా వ్యతిరేకాలు అవలంబిస్తున్న రేవంత్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తారు. ఏ మహిళలనైతే వాళ్లకు ఉసుగొలిపి మహిళా ఇందిరా శక్తి పేరుతోటి వాళ్ళందరినీ అక్కడికి జమ చేస్తున్నావో వాళ్ళే మహాలక్ష్యం పేరు మీద మాకు ఇస్తానన్న 2500 ఏమైనాయి, మా బిడ్డ కాలేజీకి పోతుంటే స్కూటీ ఇస్తానన్నావు ఏమైంది, నా పెద్ద బిడ్డకు పెళ్ళి అయింది కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తానన్నావు ఏమైంది, మా అత్తకు 4000 ఇస్తానన్నావు, కోడలికి 2500 ఇస్తానన్నావు, మా మామకు 4000 ఇస్తానన్నావు, ఇద్దరికి పొత్తుల ఇద్దరు కూడా ఇస్తానన్నావు, వికలాంగులకు 6000 ఇస్తానన్నావు, ఏమైంది అని చెప్పేసి నిలదీసడానికి మహిళలు అక్కడ సిద్ధంగా ఉన్నారు. నువ్వు అనుకున్న పురుషులు అక్కడికి రావట్లే, రైతులు అక్కడికి వస్తున్నారు. ఆ రైతులు నిన్ను నిలదీస్తారు. రైతు రుణమాఫీ ఏ ఊర్లో 100% అయిందో నువ్వు చెప్పాలి. ఆ ఊరికి పోదాం. ఏ ఒక్కసారి ఒక్క రైతుకు 30,000 కూడా పడని పరిస్థితి, ఇంకో రైతుకు 50,000 పడని పరిస్థితి, రుణమాఫీ కాలే. ఒకవేళ కనుక ఏ గ్రామంలోనైనా 100% రుణమాఫీ అయ్యేది ఉంటే స్వాస్థంగా నేను రాజకీయాల నుండి తప్పుకుంటా. కానీ ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేదు. రైతు భరోసా పేరు మీద ఒక మండలంలో ఒక్క చిన్న గ్రామ పంచాయతీ తీసుకొని అక్కడ కూడా రేషన్ కార్డు ఇవ్వలే, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలే, రైతు భరోసా ఇవ్వలే, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వలేదు, తర్వాత అక్కడ రుణమాఫీ జరగలేదు. సో 5 హామీలు కూడా నెరవేరలే. 26 జనవరి అది కూడా పోయింది. సో ఈ రకంగా అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ ఇప్పటికే 1,60,000 కోట్ల రూపాయలు మరి అప్పు తీసుకొచ్చి ఢిల్లీకి కప్పం కప్పడానికే ఆ పైసలు వాడినావు తప్ప ప్రజల సంక్షేమం కోసం ఒక్కడు కూడా చేయలేదు. అందుకనే ఈరోజు ప్రజలందరూ తిరగబడతా ఉన్నారు. ఎవరైతే పార్టీ ఫిరాయిస్తారో వారందరినీ పిచ్చి కుక్కను కొట్టినట్టు రాళ్లతో కొట్టి చంపండి అని నువ్వే పిలుపునిచ్చినావు. అవసరమైతే నేనే మొదటి రాయేస్తానని చెప్పినావు. ఇవాళ అందరికంటే ముందుగా పార్టీ ఫిరాయించింది కడియం శ్రీహరి. తగుదునమ్మా ఆయన పెట్టిన సభకు నువ్వు వస్తున్నావు. నీ ప్రభుత్వాన్ని కూలుస్తా అని చెప్పిండు 6 నెలల్లో. నువ్వేమో ఆయనను రాళ్లతో కొడతానని నువ్వన్నావు. ఇవాళ ఇద్దరు ఒకే డయాస్ మీద ఉంటున్నారు. మరి మీరిద్దరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారో అక్కడి నుంచి చెప్పాలా. సిగ్గు శరము, రాజ్యాంగం మీద గౌరవము, సుప్రీంకోర్టు మీద గౌరవము, మౌలిక విలువలు ఉండేది ఉంటే వెంటనే అదే వేదిక నుంచి వెళ్ళి రాజీనామా చేసి మీ చిత్తశుద్ధిని చాటుకోండి. ఏ అభివృద్ధి కోసం అయితే పోయినా అని చెప్తున్నావో
ఆ అభివృద్ధి కోసమే నేను రాజీనామా చేస్తున్నా చెప్పు, ప్రజలకు క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే కడియంలో రాజీనామా చేస్తావా లేదా ప్రజలకు క్షమాపణ చెప్తావా తేల్చుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయినా కూడా బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా నీ సభ నిండుతూ ఉన్నారు. తప్పకుండా నువ్వు మరి నీ సమాధానాన్ని బట్టి మా కార్యకర్తలు రియాక్ట్ అవుతారు. తూతూ మంత్రంగా వచ్చి ఏదో 800 కోట్లు ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్తున్నావు, మసిపూసి మాయలడికాయ చేస్తూ ఉన్నావు. ఆలి లేదు, సూలి లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఏ పని చేయలేదు, ఒక ప్రొసీడింగ్ లేదు, ఓ టెండర్ లేదు. మొత్తం ఉట్టినే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొచ్చి ఈరోజు శిలాఫలకాలు వేసి అక్కడక్కడే భయపడి ప్రజల్లోకి రాకుండా మొత్తం ఊరు బయట అక్కడే సభ, అక్కడే వెళ్ళిపోయాడు. అక్కడే 20,000 మందికి కుర్చీలు వేసిన 10,000 మంది కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆ 10,000 సగం మంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వ బాధితులే ఉంటారు, ఆశపడి భంగపడ్డ లబ్ధిదారులు ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా ఏ హామీలు అయితే ఇచ్చినావో ఇప్పటికైనా ఇష్టం ఉన్న దేవుళ్ళ మీద ఒట్టేయకుండా, అదేవిధంగా ప్రజలు ఇంకా మోసం చేయకుండా వెంటనే ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో అని హెచ్చరిస్తూ, వెంటనే కడియం శ్రీహరిని రాజీనామా చేయిస్తావా లేదా నువ్వు క్షమాపణ చెప్తావా తేల్చుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.